ఇండియా టుడే, మై యాక్సిస్ లాంటి వాళ్ళైతే దాదాపుగా 140, 150 రేంజ్లో 53% ఓట్లు చూపించారు. కానీ మిగతా వాళ్ళెవరు కూడా 90 నుంచి 120 రేంజ్లో తెలుగుదేశం పార్టీకి వస్తాయని అంచనా వేస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశం ప్రస్తుతం వినబడుతున్నటువంటిది వాస్తవం కాదో నేను ధృవీకరించటం లేదు. కానీ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వైసీపీ మాత్రం ఈ పని చేయట్లేదు. కానీ ఎందుకంటే వాళ్ళ మాట వినేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. ఎందుకు, ఇక్కడ జాతీయ సర్వేలన్నీ వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీ నుంచి ట్రెండ్ అని అడిగితే ఎవరు రారు. ఇటు వైసీపీ వాళ్ళకు వచ్చేటప్పటికి జాతీయ సర్వేలన్నీ ఓడతాయి అన్నప్పుడు వాళ్ళు ఇటుకి రమ్మంటే రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొందరు తెలుగుదేశం నేతలు టచ్లోకి వెళ్ళి అడుగుతున్నారు ఇటు రావడానికి సిద్ధంగా అమ్మనమని. అంటే ఒకవేళ కనుక 75 నుంచి 80 రేంజ్లో కనుక తెలుగుదేశం పార్టీకి వస్తే ఆరాం వస్తా అని చెప్పింది నిజమైతే 75 ఆ రేంజ్లో వస్తే ఓ 25 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. దానికి తగ్గటువంటి సంప్రదింపులు కింద స్థాయిలో జరుగుతున్నాయి. కొంతమందితో మాట్లాడుతున్నారు. ఎవరైతే కొన్ని జిల్లాల్లో హ్యూమిలియేషన్కి గురయ్యామని ఫీల్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారు, లేదా అభ్యర్థుల మార్పు చేర్పులు జరగడం వలన ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో గెలుస్తారని ఎవరిదైతే అంచనా వేస్తున్నారో అట్లాంటి వాళ్ళతో చర్చల్లోకి వెళ్ళారు. వాళ్ళని ఇటుపైకి తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ధృవీకరించబడలేదు, జరగచ్చు జరగకపోవచ్చు. కానీ టచ్లోకి వెళ్ళే ప్రయత్నం లేదా టచ్లోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నటువంటి మాట మాత్రం వినబడుతుంది.